ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఇప్పుడు మిస్టరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేడుతున్నాయి. ఇక సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్తో పాటుగా సంజయ్ రాయ్ విషయంలో కూడా మొత్తం నిజాన్ని నిగ్గు తేల్చారు. కారణం ఏంటో తెలుసా? సందీప్ ఘోష్ ఒక అజ్ఞాత ఫోన్ నెంబర్లో డిలీట్ అయిపోయిన మెసేజ్ని బయటికి తీశారు. అయితే దానిలో మొత్తం ఏకంగా ఒక 6 సభ్యులతో కలిసిన ఒక గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ 6 గ్రూప్‌లో సంజయ్ రాయ్‌తో పాటుగా సందీప్ ఘోష్ అలాగే ఇంకా చెప్పాలంటే పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి గురించి ఎంత దారుణంగా మాట్లాడారంటే, ఈ అమ్మాయి శృతి మించి పనులు చేస్తోంది. ఈమెను శృతిని మనం సరిచేయాలి అంటూ చాలా దారుణంగా దానిలో చాటింగ్ ఉంది. అంతేకాకుండా బాధితురాలిని వీళ్ళు 18 సార్లు మెసేజ్‌లు పంపించి ఆమెని భయపెట్టినట్టు తెలుస్తోంది. దానిలో 4 వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలలో ఆ అమ్మాయి ప్రైవేట్‌గా ఉన్న వీడియోలు కూడా కొన్నిటిని వీళ్ళు చాలా దొంగతనంగా తీసినట్టుగా కూడా కొన్ని తెలుస్తుంది. మరి ఆ వీడియోలను ఇంకా సీబీఐ వాళ్ళు బయట పెట్టకపోయినప్పటికీ కూడా దీనిలో మాత్రం అంటే వాట్సాప్ చాట్‌లో మాత్రం ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ఆ అమ్మాయి బాధితురాలు ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయిని పలుమార్లు బెదిరించి, భయపెట్టి "నువ్వు శృతి మించుతున్నావు. నువ్వు రాబోయే కాలంలో దారుణాలను ఫేస్ చేస్తావు" అంటూ బెదిరించినట్టు, వార్నింగ్ ఇచ్చినట్టు పలుమార్లు ఉంది. అయితే ఆ మెసేజ్‌లు ఎందుకు పంపించావు? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? మీరందరూ ఒక గ్రూప్ పెట్టుకొని ఆ అమ్మాయి గురించి టార్గెట్ చేయడానికి అవసరం ఏంటి? అంటూ రకరకాల విషయాలను సందీప్ ఘోష్‌ని అడుగుతున్నారు. కానీ సందీప్ ఘోష్ ఈ విషయం పైన నోరెత్తడం లేదు. కానీ కేవలం వాట్సాప్ మెసేజ్‌లు మాత్రమే కాదు. దానికి సంబంధించిన వీడియోలు ఇంకా రకరకాల ప్రూఫ్స్ అన్నీ సీబీఐ వాళ్ళు బయటకు తీస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సీబీఐ వాళ్ళు రాకమునుపు జరిగిన ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్, ప్రతి ఒక్క ఎంక్వైరీ, ప్రతి ఒక్క డాక్యుమెంట్ అన్నీ ఫేక్. అన్నీ ఫేక్ అన్నమాట. సీబీఐ వాళ్ళకి మొత్తం అంతా ఏదో చేస్తూ వచ్చేసారు. ఇక విషయం చెప్పాలి అంటే సీబీఐ వాళ్ళు మొత్తానికి అన్ని విషయాలు బయటకు తీస్తున్నారు. అసలు వాళ్ళకి ఇప్పుడు ఆ పని ఎలా అయింది అంటే కత్తి మీద సాములా అయిందనమాట. అంటే 15 రోజుల పాటు వాళ్ళు క్రియేట్ చేసిన దొంగ సాక్ష్యాలను, దొంగ ఆధారాలను, దొంగ విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి కొత్తగా ఈ కేస్‌ని మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకున్నట్టే అయింది. కానీ వాళ్ళు చాలా వేగంగా దీన్ని ఛేదిస్తున్నారు. వాట్సాప్ మెసేజ్‌ల్లో దొరికిపోయాడు ఈ సందీప్ ఘోష్. అది కూడా తన ఓన్ ఫోన్ నంబర్‌లో కాదు. మూడవ అజ్ఞాత నంబర్‌లో. ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉందో కూడా క్లారిటీ లేదు. కానీ అతని మెసేజ్ సందీప్ ఘోష్ మెసేజ్ సంజయ్ రాయ్‌కి వెళ్ళటంతో మొత్తం బట్ట బయలైందనమాట విషయం.